రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎట్టకేలకు తాడిపత్రిలోనికి వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులతో పోలీస్ బందోబస్తు మధ్య ఏడాది తర్వాత పట్టణంలోని తన స్వగృహంలో అడుగుపెట్టారు. గ్రామానికి వచ్చిన పెద్దారెడ్డికి స్థానికులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి అనుమతి ఇవ్వలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను తాడిపత్రిలోనికి అనుమతించాలని కోర్టును కోరారు. తాజా తీర్పుతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లారు. ఇక ఆయన రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పట్టణంలో పహారా నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. ఎస్పీ జగదీష్ పట్టణంలోనే మకాం వేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి విశేషాలు అందించడానికి ఇక మా అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రసూల్ చెప్పండి, ఎట్టకేలకు తాడిపత్రిలోనికి వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపుగా 14 నెలల తర్వాత తాడిపత్రి పట్టణంలోనికి మొట్టమొదటిసారిగా తన ఇంటికి వెళ్లాడు. అయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు వీటన్నిటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దాదాపుగా 14 నెలలుగా అనేక సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నాలు అనేక సందర్భంలో విఫలయ్యాయి. దీంతో అనేక సందర్భాల్లో కోర్టులను కూడా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మొత్తం పైన సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు పలు నిబంధనలతో తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజైనా తాడిపత్రిలోకి వెళ్తారా లేదా అనేటువంటి పరిస్థితులు మాత్రం అనేక అనుమానాలకి దారితీశాయి. అయితే జిల్లా ఎస్పీ జగదీష్ సైతం తాడిపత్రిలో మకాం వేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు ఏర్పడుతుంది అనేటువంటి అంశాలపైన స్వయంగా ఎస్పీ జగదీష్ అక్కడ మకాం వేసి అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం తన ఎట్టకేలకు 14 నెలల తర్వాత తాడిపత్రిలోనికి తన స్వగృహానికి వెళ్ళారు. అయితే మరోమారు ఆయన్ని అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విధంగా అక్కడ పరిస్థితులు ఉండేటువంటి. ఎందుకంటే ఈ రోజు కూడా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పలు కార్యక్రమాలను అక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. అనుకోకుండా వారి సన్నిహిత కుటుంబ సభ్యులు మృతి చెందడంతో తాడిపత్రి నుంచి అక్కడ మృతి చెందినటువంటి వారి ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగానే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ప్రస్తుతం తాడిపత్రిలో హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 14 నెలలుగా అనేక సందర్భాల్లో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ పరిస్థితులను కూడా అక్కడ స్థానిక ప్రజలు చూశారు. అనేక సందర్భాల్లో దాడులు కూడా పురుగొల్పుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గతంలో కూడా పెద్దారెడ్డి వెళ్లేటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం, అంతేకాకుండా తాడిపత్రికి వెళ్లేటువంటి సందర్భంలో మార్గ మధ్యంలోనే పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ శాంతి భద్రతలు దృష్ట్యా అక్కడికి పోనిచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి విధంగా అతన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించడం, లేకపోతే స్వగ్రామం తిమ్మంపల్లికి తరలించడం, లేకపోతే అనంతపురం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి పోలీసుల యొక్క సమక్షంలో వారిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా తాడిపత్రికి పెద్దారెడ్డిని ఎందుకు వెళ్ళనివ్వడం లేదు అనేటువంటి విధంగా అనేక సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా తరచూ జిల్లా ఎస్పీని కలిసి అక్కడ పెద్దారెడ్డిని వెళ్ళనివ్వాలి, ఒక మాజీ ఎమ్మెల్యే అంతేకాకుండా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత, ఒక ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు పార్టీకి ప్రజాప్రతినిధిగా వివరించినటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాలను నడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా తాడిపత్రిలో అతనికి సొంత ఇల్లు కూడా ఉంది. ఒక ఎమ్మెల్యేకే సొంత ఇంటికి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితులు తాడిపత్రిలో లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం బతికుందా లేకపోతే ఇంకా ఏమనేటువంటి విధంగా అనేక సందర్భాల్లో పోలీస్ అధికారులను కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలిసి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అనేక అవాంతరాలు, నిబంధనలు ఇవన్నీ కూడా ఎదురు చూసినటువంటి పెద్దారెడ్డి మొత్తం పైన ఈ రోజు తాడిపత్రి పట్టణానికి వెళ్లారు. అయితే ఇది ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది లేకపోతే ఏంటి అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అయితే సుప్రీంకోర్టు యొక్క
ఉత్తర్వుల మేరకు, అంతేకాకుండా తాడిపత్రిలోకి వెళ్లేటువంటి సందర్భంలో శాంతి భద్రతలను పరీక్షించేందుకు ఆ పోలీస్ అధికారులకు, అదేవిధంగానే ఆ సిబ్బంది ఏదైతే ఉంటుందో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏదైతే సెక్యూరిటీ ఇవ్వాల్సిందో వాటికి సంబంధించినటువంటి ఖర్చు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డే భరించాలా అనేటువంటి ఆ నిబంధనలు కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంగీకరించారు. ఈ అన్నింటి నేపథ్యంలోనూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు పరచాల్సినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా దీన్ని పర్సనల్ గానే తీసుకున్నారు. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులైన దారుణ పరిస్థితులు లేదా ఇంకా ఇతరత్ర అసాంఘిక శక్తులు పూర్తిగా వారు ఆందోళనకు దిక్కోకుండా, అదేవిధంగానే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వాళ్ళందరిపైన కఠినంగా వివరించాలనేటువంటి సంకల్పంతోనే జిల్లా ఎస్పీ జగదీష్ కూడా అక్కడ మకాం వేసి ఉన్నారు అనేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ఏమైనప్పటికీ 14 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి రాధిక. థ్యాంక్ యూ రసల్. 15 నెలల తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈరోజు నా స్వగ్రామం నా నియోజకమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. మా గుండా కానీ, మా నాయకుల గుండా కానీ, మా కార్యకర్తలు, మా సానుభూతి పరుల గుండా ఎలాంటి దాడులు కానీ, ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా. ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ, ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాం. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు, మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు, చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను. ఇంకా కూడా ఈ 15 నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు వినాయక నిమజ్జన శోభయాత్రకు